ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చే వాగ్దానం చూద్దాం. నిర్గమకాండము 15 అధ్యాయం 11 వచనం చూద్దాం. యెహోవా వేల్పుల్లో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయునివనియు, స్తుతి కీర్తనలను బట్టి నువ్వు పూజార్హుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? దేవుడు అద్భుతములు చేయువారు. అయితే అద్భుతాలు ఎందుకు చేశారు? ఎప్పుడు చేశారు? మన జీవితంలో దేవుడు ఎప్పుడు చేస్తారు? ఎందుకు చేస్తారు? చూద్దాం. దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడే. అయితే దేవుడు నిన్న, నేడు, రేపు మారని దేవుడుగా ఉన్నాడు. గతంలో చేసిన అద్భుతాలు గూడా దేవుడు ఇప్పుడు గూడా చేయగలగడానికి దేవుడు సమర్థవంతమైన దేవుడు. అయితే దేవుడు ఎందుకు అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలు చేయాలి? దేవుణ్ణి మనం మహిమపరచడానికి దేవుడు తన శక్తిని తాను చూపించి తనను ఆరాధించడానికి దేవుడు అనేక సార్లు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు. దేవుడు తన మహిమను చూపించుకున్నాడు. ఎందుకు? ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు కాబట్టి అని మనం విశ్వసించాలని, మన పట్ల అంటే దేవుని పట్ల మనకున్న విశ్వాసం బలపడడానికి దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు. ఆయన వాగ్దానాలు నిజమని, ఆయన వాగ్దానం చేసి వాటిని నెరవేర్చడానికి సమర్థవంతమైన దేవుడని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు. అయితే దేవుడు మన జీవితంలో చేసిన అద్భుత కార్యాలను అంటే ఆనాడు చేసాడు. మన జీవితంలో ఏమీ చేయలేదా? మన జీవితంలో ఏదో ఒక అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం మనుషులకు సాధ్యం కానిది దేవుడు సాధ్యం చేశారు మన జీవితంలో. ఒక్కసారి మనం ఆలోచించుకుంటే మనకు అది బయలుపడతాయి. అయితే వాటిని తలుచుకుంటే, మనం వాటిని గుర్తు చేసుకుంటే మనలో ఉన్న విశ్వాసం బలపడుతుంది. అందుకనే మన విశ్వాసం బలపడాలని దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అయితే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎందుకు చేస్తాడు దేవుడు? అవి చేయాలంటే మనమేం చేయాలి? యెహోషువ గారికి దేవుడు ఏం చెప్తాడంటే, రేపు మీ మధ్య అద్భుత కార్యాలను నేను చేస్తాను. కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని జనులకు ఆజ్ఞ ఇచ్చారు. యెషయా గ్రంథం 3 అధ్యాయం 5 వచనం చూస్తే. అంటే దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించాలంటే మనం పరిశుద్ధపరుచుకోవాలి. దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి. అప్పుడు దేవుని కార్యాలు మనం చూస్తాం. అలా లేకుండా మనం దేవుని కొరకు, అద్భుత కార్యం కొరకు, ఆశ్చర్య కార్యాల కొరకు మనం ఎదురు చూస్తే అవి మనకు సాధ్యం కావు. అంటే మనకున్న విశ్వాసానికి అది సాధ్యం కావు. ప్రతి ఒక్క అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యాలకి విశ్వాసమే మూలం. విశ్వాసమే ఆధారం. అంతకుముందు దేవుడు పాత నిబంధన గ్రంథంలో వారికి అద్భుత విశ్వాసం లేకపోయినప్పటికీ దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఎందుకు అంటే వారిలో ఉన్న విశ్వాసం బలపరచబడడానికి. అయితే మనకి ఇవన్నీ రాసి ఇచ్చాడు దేవుడు. రాసి ముద్ర చేసి ఇచ్చారు. కాబట్టి మనము నమ్మిన దాన్ని గట్టిగా పట్టుకోవడం కొరకు దేవుడు మనకి ఇవన్నీ ఇచ్చాడు. అయినప్పటికీ దేవుడు నిన్న, నేడు మారని దేవుడు కాబట్టి మన జీవితం అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తా ఉంటారు. నా జీవితంలో ఎన్నో చేశారు. అయితే మనకు అద్భుత కార్యాలు చేసే దేవుడే ముఖ్యం గాని, అద్భుత కార్యం కొరకు, ఆశ్చర్య కార్యాల కొరకు, స్వస్థత కొరకు, ఇతరుల ఇతర అవసరతల కొరకు దేవుని దగ్గరికి వెళ్ళడం ముఖ్యం కాదు గాని, మనకు ముఖ్యమైనది ఏంటి అంటే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు స్వస్థపరిచే దేవుడే ముఖ్యం గాని, వాటి యొక్క అవసరతలు మన యొక్క అక్కరలు, అవసరతలు తీర్చడానికి కాదు గాని, తీర్చగలిగిన సమర్థుడైన దేవుణ్ణి వెంబడించడానికి, వెదకడానికే మనకి ముఖ్యం. దేవుడు చేసేది గూడా అందుకనే. మనం ఆయన వెంబడించాలనే దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తారు. ఇప్పటికీ సంఘాల్లో దేవుడు అనేక వరములిచ్చారు. అద్భుతాలు చేసే వరములు, స్వస్థపరిచే వరములు, అనేకమైన వరములను ఇచ్చాడు దేవుడు. ఇప్పటికీ అవి పనిచేస్తూనే ఉన్నాయి. అద్భుతాలు చేసే దేవుడు మారడు గాని, అద్భుతాలు మారవు గాని, నిన్న, నేడు ఎప్పుడైనా చేయగలడు గాని దేవుడు. కానీ మనము మన పట్ల, దేవుని పట్ల మనకున్న విశ్వాసమే ముఖ్యమైనది. ప్రజలు అనేక పరిస్థితుల్లో ఉంటారు. అనేకమైన అవసరతల్లో ఉంటవి. అవన్నీ తీర్చబడతాయి గానీ, అవన్నీ తీర్చబడక ముందు మనకు అవసరమైనదేంటంటే దేవుడే అవసరం. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడే మనకవసరం. దేవుడు గతంలో చేశాడు, ఇప్పుడు చేస్తాడు, తర్వాత కూడా చేసే దేవుడు. మన పితరులకు చేసిన దేవుడు, మనకు చేసే దేవుడు, మన బిడ్డల బిడ్డలకి దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు. దేవుడు తన ప్రజల కోసం, తన ప్రజల మధ్య ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు గానీ, ప్రజలు మాత్రం పరిశుద్ధతలో, విధేయతలో, దేవుణ్ణి వెంబడించడంలో లోపం కలిగున్నారు. దేవుని శక్తి మారదు. దేవుని కార్యాలు జరిగించడం మానదు గాని,
మనలో ఉన్న పరిశుద్ధత, విధేయత, దేవుని పట్ల విశ్వాసం తగ్గుతూ, పెరుగుతూ ఉంటుంది కాబట్టి, ఆ కార్యాలన్నయి మనం చూడలేకపోవడానికి ఆలస్యమవుతూ ఉంటుంది. కాబట్టి మనకు మూలమైనదేంటంటే విశ్వాసం. విశ్వాసము ద్వారానే వాగ్దానం నెరవేర్చబడుతుంది. ఆ వాగ్దానములన్నీ నిజమని మనకర్థమవుతవి. విశ్వాసం ద్వారానే దేవుడు అద్భుతాలు, సూచక్రియలు దేవుడు మనకున్నాడు. దేవుడు అద్భుతం చేయగలడు. కానీ విశ్వాసము, విధేయత, పరిశుద్ధత అవసరం. ఎవరైతే విశ్వాసం కలిగి, విధేయత చూపించి, దేవుని వాక్యానికి విధేయత చూపించి, తమను తాము పరిశుద్ధపరుచుకుంటారో, వారి జీవితాల్లో దేవుడు అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం చేయడానికి ముందుగా ఉంటారు. ఇవన్నీ దేవుడు చేసేది ఎందుకు అంటే, మనము దేవుణ్ణి మహిమపరచడం కొరకే. మానవాళికి విధి ఏంటి అంటే, అద్భుతం, ఆశ్చర్యం కాదు గానీ, అద్భుతం, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడిని మహిమపరచడమే మానవుని యొక్క విధి. దేవుడు మన జీవితంలో ఎందుకు కార్యం చేయాలి అంటే, దేవుణ్ణి మహిమపరచడం కొరకు, దేవుని కీర్తించడం కొరకు, దేవుణ్ణి ఆరాధించడం కొరకు. ఇవన్నీ చేస్తే దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో అద్భుత కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇట్టి కృప దేవుడు మనకు, మన బిడ్డల, 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 బిడ్డలకి దేవుడు కృప చూపును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన కుటుంబంలో, మన పట్ల జరుగును గాక. దేవుడు చేయును గాక. ఆమేన్.